శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 15వ కందార్థము క్రమ సంఖ్య 175. మేనెరుకల రెంట్లోనొక దానిని ఎడబాసి చేయతరమా పనులన్ మేనికి ఎరుకకు కావున మేనన ఎరుకెరుకయనినా మేనా నీ ఎరుగు ఈ రెంట్ని నీవు నేనా నీ ఎరుగు ఎరిగి వీట్లతో బయలు నెరిగి మేనెరుకాల తిరిగి చూడకు చూస్తే గురుని పాదములాన మేనా నీ ఎరుగు ఈ రెంట్ని నీవు నేనా నీ ఎరుగు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరచితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 15వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 175. క్రిందటి కందార్థములో పరిపూర్ణ పరబ్రహ్మమును తెలియకపోవుటచే ఎందరూ లేదని వాదించినను లేకపోదు, అది శాశ్వతముగా ఉన్నది. అట్లే ఈ దృశ్యమానమైన ఎరుకను ఉన్నది అని ఎందరూ తెలియక వాదించినను ఎరుక శాశ్వతమైనది కాదు. ఇది అసలు నిజానికి లేనే లేదు, పుట్టనే లేదు. ఉన్నట్లు కనిపించుచున్నప్పటికీ చివరికి ఇది లేకపోయేదే. అయితే ఈ ఎరుక యొక్క మూలమును, ఆది ఉన్న చోటును గుర్తు ఆ గురు కరుణచే చూచి పూర్తిగా తొలగించే పద్ధతి తెలిసిన వారి చేత ఈ ఎరుక పూర్తిగా లేకుండా చేసుకొనవచ్చును. అట్టి వారే తిరిగి పుట్టరు అంటూ మనం క్రిందటి కందార్థంలో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపంలో 15వ కందార్థము క్రమ సంఖ్య 175 గురుకృప. ఈ కందార్థమునందు మేను ఎరుక ఈ రెండు విభిన్న లక్షణములు గలది అయినను రెండును ఒకదానిని విడిచి రెండవది ఉండదు కనుక రెండును ఒక్కటే అని ఈ పద్యము ద్వారా నిర్ణయించుచున్నారు. మేనెరుకల రెంట్లో నొకదానిని ఎడబాసి చేయతరమా పనులన్ మేనికి ఎరుకకు కావున మేనన ఎరుకెరుకయనినా మేనా నీ ఎరుగు ఈ రెంట్ని నీవు నేనా నీ ఎరుగు ఎరిగి వీట్లతో బయలు నెరిగి మేనెరుకల తిరిగి చూడకు చూస్తే గురుని పాదములాన మేనా నీ ఎరుగు ఈ రెంట్ని నీవు నేనా నీ ఎరుగు. శిష్య,
గురుదేవా. మేనెరుకల రెంట్లో, ఇక్కడ మేను అనగా శరీరము, నేను అనగా గుర్తెరిగే తెలివి. అయ్యా. మేను అనగా శరీరము, నేను అనగా గుర్తెరిగే తెలివి అను ఈ రెండు వస్తువులలో ఒకదానిని ఎడబాసి అంటే విడిచిపెట్టి, ఒకదానిని ఎడబాసి ఒకదానిని అంటే ఒకదానిని ఒకటి విడిచి ఉండి చేయ తరమా పనులను, ఒకదాన్ని విడిచి ఇంకొక దాన్ని పెట్టుకొని ఏదైనా పని చేయాలంటే చేయగలమా అంటే చేయలేం. రెండు ఉంటేనే, ఆ రెండు కలిసే ఉంటున్నాయి, పోతే రెండు కలిసే పోతున్నాయి. అంటే ఉదాహరణకు ఒకదానిని ఒకటి విడిచి ఉండి చేయ తరమా పనులను అంటే పనులు జరుపుటకు సాధ్యము కాదు. అంటే శరీరమందలి చైతన్యమైన ఎరుక, శరీరమునందలి చైతన్యమైన ఎరుక. ఈ రెండింటిలో శరీరమును గాని లేక శరీరమునందు ఉన్నటువంటి ఒక చైతన్యము గాని, ఈ రెండింటిలో ఒకదానిని విడిచినను ఇక ఏ పనులు చేయడానికి వీలు కాదు, సాధ్యం కాదు. కనుక మేనికి ఎరుకకు కావునా అంటే శరీరానికి తెలివికి కావున, అందువలన మేనన ఎరుకెరుక ఎనిన అంటే ఈ తెలివికి శరీరము, ఆ తెలివికి శరీరము ఎరుక ఎనిన, గుర్తెరిగే శరీరమనిన, మేనా అని ఎరుగు, ఈ రెండు ఒకటే అని తెలుసుకో. ఈ రెండు ఒకటిగా ఉన్నావని తెలుసుకో, ఈ రెండు ఒకటిగా ఉన్నాయని తెలుసుకో. ఈ రెంటిని నీవు నేనని ఎరుగు. ఏ రెండింటిని? శరీరమును, శరీరమందలి చైతన్యము. శరీరమును, శరీరమందలి చైతన్యమును. ఈ రెంటిని నీవు నేనని ఎరుగు. అనుభవంలో వస్తునిచ్చే పూర్వకముగా మేనెరుకలను నీవు నేనని గుర్తించు. అవును. కనుక మేను ఎరుక రెండు ఒకదానికి మరొకటి భిన్నముగా ఉన్నను, రెండు ఒక్కటే అని తెలుసుకో. ఎరిగి ఈ విధముగా ఒకటిగా గుర్తించి వీట్లతో బయలు నెరిగి, ఆ శరీరము ఎరుకతోనే వీట్లతో బయలు నెరిగి ఈ రెండింటికి వేరే ఉన్న పరిపూర్ణమును ఉండచూచుకొని మేనెరుకల తిరిగి చూడకు పై రెండు వస్తువులను, ఆ పరిపూర్ణమును ఉండచూచుకొని మేనెరుకల తిరిగి చూడకు అంటే పై రెండు వస్తువులను, అంటే నేను మేను, శరీరము, శరీరమందలి చైతన్యమైన ఎరుక, ఈ రెండు వస్తువులను ద్వాదశి షోడశి గురువాక్యము చేత విడిచి ఉండము. అంటే ఈ మేనెరుకల రెండింటి చేతను పరిపూర్ణమును ఎరిగి లేని మేనెరుకలను విడిచిపెట్టుము. అయ్యా. ఈ రెండింటి చేతను, ఏ రెండింటి చేతను? మేనెరుకల రెంటి చేతను పరిపూర్ణమును ఎరిగి లేని మేనెరుకలను విడిచిపెట్టుము. చూస్తే అదే నిజమని, సత్యమని భావిస్తే మళ్ళీ గురుని పాదములు ఆనా,
మళ్ళీ నీవు ఈ రెండింటినీ గుర్తించిన తర్వాత, పరిపూర్ణమును లేనెరుకను రెండింటినీ గుర్తించిన తర్వాత మళ్ళీ మేనెరుకలు విడిచిపెట్టి మళ్ళీ మేనెరుకలు ఉన్నాయని చూస్తే అదే నిజమని సత్యమని భావిస్తే గురుని పాదములు ఆనా గురువాజ్ఞను అతిక్రమించిన వాడవవుతావు. అవును. అంటే ఏ విధమైన నా మాట తప్పి మేనెరుకలపై బుద్ధి నుంచినచో గురుపాద సాక్షి అని ఒట్టు పెట్టుచున్నావు. అంటే మేనెరుకలపై బుద్ధిని విడిచి తిరిగి వెనుకటి విధానము అనుసరించవద్దని గురుపాద సాక్షిగా చెప్పిన పిదప ఎరుక బుద్ధిని అనుసరించినచో మహాపాపం సంభవించును. అవును. గురువాజ్ఞను అతిక్రమించిన వాడవవుతావు కదా. అవునాయన. మేనెరుకలు అనగా మేననగా అవిద్యోపాధి, ఎరుకనగా అందలి ప్రతిబింబ చైతన్యం. ఈ అవిద్య అందలి ప్రతిబింబ చైతన్యము రెండు విభిన్న గుణములు గలవి అయి ఉన్నవి. అవి ఒకదానిని విడిచి ఒకటి వేరుగా ఎన్నడూ ఉండవు. ఒకటి పోతే రెండును పోవును. కనుక రెండును కలిసి ఒక ఎరుకయే. కనుకనే ఈ రెండిని నీవు నేనని ఎరిగి ఆ అవిద్య శిష్యుడు అజ్ఞాన రూపము అనియు అందలి ప్రతిబింబ చైతన్యము గురుమూర్తి కేవల జ్ఞానమూర్తి అని తెలియము. ఈ విధముగా తెలుసుకొని అవిద్యయే శిష్యుడు, అజ్ఞాన రూపమైనటువంటి ప్రతిబింబ చైతన్యమే గురుమూర్తి కేవల జ్ఞానమూర్తి. అంటే ఇక్కడ గురు శిష్యులే నేను మేనులనగా. ఈ రెండు కలిసి ఉంటేనే ఎదిగే లక్షణము ఉండును. అవును. గురు శిష్యులు ఉంటేనే విచారిస్తారు. ఈ రెండు కలిసే ఎరిగే లక్షణమును. కనుకనే వీట్లతో బయలు నెరిగి ఈ గురు శిష్య సంవాద రూపముగా గురు శిష్యుల తీరున ఈ తిరిగి విచారించి ఇక మళ్ళీ మేనెరుకలు తిరిగి చూడకు అన్నారు. అంటే ఎరిగే లక్షణము కలిగిన ఎరుకచే బయలు ఉన్నదని, అందులో ఎరుక ఎంత మాత్రము లేదని, ఎరుక మృసయని ఎరిగి ఎవరి చేత గురు కరుణచే లేకుండా పోవాలనని భావం. అవును. అట్లు తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ మేనెరుకలు వాటిపై బుద్ధిని ఉంచితే గురువాజ్ఞను అతిక్రమించిన వాడవవుతావు. అదే మహాపాపము సంభవించును. ఇక్కడ మహాపాపం సంభవించును అంటే మళ్ళీ రాకడా పోకడే. ఇంకొకటిగా జన్మించడమే పాపం అంటూ ఈ కందార్థ భావనను మనకు అందిస్తున్నారు. ఈ కందార్థ భావనని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.